ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శిలో 40వ రోజు అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సమ్మెలో భాగంగా గడియార స్తంభం సెంటర్లో రాస్తారోకో పెద్ద ఎత్తున జరగగా ట్రాఫిక్ స్తంభించింది. సిఐటియు, ఏఐటియుసి ప్రజా సంఘాలు, దళిత, బీసీ సంఘాల నాయకులు తాండవ రంగారావు, జూపల్లి కోటేశ్వరరావు, కోటంశెట్టి హనుమంతరావు, ఆర్ కరుణానిధి, గర్నిపూడి, అన్నవరపు వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ 40 రోజులుగా ముఖ్యమంత్రి ఇచ్చిన వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయకుండా రోడ్డు పాలు చేశారని విమర్శించారు. ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభించిపోవడంతో పోలీసులు వచ్చి నాయకులను అరెస్టు చేసే ప్రయత్నం చేయగా అంగన్వాడీలు అడ్డుపడి వాదనకు దిగారు. దీంతో పోలీసులు వెనకడుగు వేశారు. ప్రజలంతా అంగన్వాడీలకు మద్దతుగా నిలిచారని, ఎప్పటికైనా ముఖ్యమంత్రి దిగువచ్చి వేతనాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ రాస్తారోకోలో యూనియన్ ప్రజా సంఘాల నాయకులు ఉప్పుటూరి నాగరాజు, ఉప్పు నారాయణ, సందు వెంకటేశ్వరరావు, ఆదినారాయణ, ఈమని నాగేశ్వరరావు, షేక్ కాలేబాషా, అంగన్వాడీ నాయకులు తిరుపతమ్మ, అజిత, నాగమణి, బాలమ్మ, వెంకటరమణ, విశ్వవాణి, మల్లీశ్వరి, పార్వతి, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.